వెల్కమ్ సుబ్రహ్మణ్యం గారు. హలో సుమ గారు, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. దీని తర్వాత ఎలా ఉంటానో నాకు తెలియదు. ఇది ఇక్కడ ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో రిలీజ్ జరుగుతుందా? అవునండి. ఓహ్ నైస్. ఈ కుర్రాడు బాగా తెలుసు నాకు. అవునా? ఎంతకాలం నుంచి? అంటే ఈ మధ్యలో నేను అతని కెరీర్ని కొంచెం స్టడీ చేశాను. యా. ఫస్ట్ సినిమా నుంచి బాగానే చేసేవాడు, మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్సే చేశాడు. అలా తర్వాత ఏమొచ్చిందో పెళ్ళి అయింది, కొంచెం స్లో అయిపోయాడు. వాళ్ళ అక్కడి నుంచి ఏంటి బాగానే ఉండేవాడు కదా, ప్లానింగ్ ఏదో కొంచెం దారి తప్పుతుంది అనిపించింది. బట్ ఏదో ఈ మధ్య ఎవడే సుబ్రహ్మణ్యం ట్రైలర్ చూసాను, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి. ఐ థాట్ కొంచెం మళ్ళీ పిల్లో ట్రాక్లో పడే కళలు కనపడుతున్నాయి అనిపించింది. సో ఐ థింక్ నాలాంటి మంచి స్ట్రాటజీస్ని ఎవరినో హైర్ చేసుకొని ఎవరితో మంచి డెసిషనో లేదా అడ్వైస్ విన్నాడు అండ్ కొంచెం బాగుపడే కళలు కనపడుతున్నాయి. ఓ సో మిమ్మల్ని పెట్టుకున్నాడు అనమాట? లేదు, నన్ను పెట్టుకోలేదు, ఎవరినో. బట్ పర్లేదు, ఇక్కడ నుంచి కూడా నేను కొంచెం హెల్ప్ చేస్తాను. మీరు బిజినెస్ అనాలిసిస్ ఎవరిదైనా సరే, ఎందుకు మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారు చెప్పండి. మీకు ఈ ఆడియో ఫంక్షన్కి ఎంత ఇచ్చారండి? ఏంటండి ఇచ్చేది? ఇవ్వలేదా? ఇచ్చారా? మీరు సిగ్గుపడుతుంటే నా చెవులో చెప్పండి. ఇంకా ఏమి ఇవ్వలేదు. 5 లక్షల 5 lakhs వెరీ గుడ్ అమౌంట్ అండి. ఇట్స్ వెరీ గుడ్. సో మీరు ఆల్మోస్ట్ టీవీలో నన్ను ఎప్పుడు చూసినా సరే మీరు ప్రతి ఫంక్షన్లో మీరే కనపడుతుంటారు. ప్రతి ఫంక్షన్కి ఇలా 5 లక్షలు ఇస్తున్నారంటే నాకు తెలిసి మణికొండలో ఎక్కువ ట్యాక్స్ కడుతుంది మీరేని అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి యాంకర్కే 5 లక్షలు ఇస్తే నానికి 5 కోట్లు ఇచ్చారని నేను విన్నాను, నిజమేనా? అది మీరు అతన్ని అడగాలండి, నాకు తెలియదు. అతనినే అడుగుతాను నేను తర్వాత. ఓకే, వెరీ గుడ్. సో ఏమండి, ఇప్పుడు నా విషయాలు ఎందుకు, నేను నాని గురించి అడుగుదాం అనుకుంటే మీరు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళి మా ఇంటి విషయానికి వచ్చేసారు. మీరు ఏదో థియేట్రికల్ ట్రైలర్ చూసానన్నారు కదా? అయ్యో బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అది మీరు ఒకళ్ళే అనుకుంటే కుదురుతుంది, మేము చూడాలి. అంటే కొంత నేను అనుకుంటే నాకేంటి సినిమాతో సంబంధం, బట్ చాలా ఇంట్రెస్టింగ్, అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. చూసినప్పుడు ఏంటా అని చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం ఏమవుతుందో. చూపిస్తారా ఒకసారి? ఇక్కడ చూద్దామా? అవును కదా, ఆడియో రిలీజ్ కదా, చూద్దాం. ప్లీజ్ థియేట్రికల్ ట్రైలర్ ప్లే చేయండి. ఒక్క నిమిషం, ప్లే చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. దీనికి కూడా నేనే సలహా ఇచ్చానండి ప్రొడ్యూసర్స్కి. మామూలుగా ఆడియో లాంచ్ అంటే లాంచ్ చేస్తారు కదా, అవును. ఆడియో లాంచ్లో వద్దు, థియేట్రికల్ ట్రైలర్ మనం ముందే సంక్రాంతికి ప్లే చేసేద్దాం, కొంచెం రెగ్యులర్కి డిఫరెంట్గా ఉంటుంది అని స్ట్రాటజీ చెప్పాను. ఇది లాంచ్ అయిపోయింది ఆల్రెడీ? ఏది లాంచ్ అయిపోయిందండి, ఐ ఇంటర్వెల్లో వచ్చేసింది. కాకపోతే ఈరోజు ఆడియో లాంచ్ అంటున్నారు కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, బాగుందిగా? ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. చాలా డిఫరెంట్గా ఉన్నారు మీరు.